నమస్తే. నేను మీ సూర్య. ఇటీవల ప్రపంచ శాంతి దూత అయినటువంటి అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ అనేటువంటి వ్యక్తి ప్రతి దేశం మీద టారిఫ్స్ విధిస్తున్నాడు. అదేవిధంగా భారతదేశం మీద కూడా 25% ప్లస్ పెనాల్టీతో కూడినటువంటి టారిఫ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టారిఫ్స్ విధించడంతో పాటుగా ఇండియా అనేటువంటిది ఒక డెడ్ ఎకానమీ అని, సో భారతదేశం అనేటువంటిది ఇప్పుడు ఆర్థికంగా అంత బలంగా లేదనేటువంటి మాట అమెరికా అధ్యక్షుడు చెప్పడం జరిగింది. ఈ రెండు విషయాలను మనం ఒకసారి గమనిద్దాం. మొట్టమొదటిగా ఏ దేశమైనా సరే ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్లో టారిఫ్స్ విధానంతో లేదా రెగ్యులేషన్స్ తోటి లేదా రెస్ట్రిక్షన్స్తో కూడినటువంటి ట్రేడ్ అనేటువంటిది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ దేశము చేయలేదు, చేయకూడదు కూడా. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి గ్లోబలైజ్డ్ వరల్డ్లో ప్రతి దేశంతో వేరే ఒక దేశానికి ట్రేడ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న దేశమైనా ఒక పెద్ద దేశమైనా భారతదేశం లాంటి ఒక పెద్ద మార్కెట్ కలిగినటువంటి దేశంతో అనేక దేశాలు మనతో ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరుపుకోవడానికి, మనతో ట్రేడ్ పాలసీని కుదిరించుకోవడానికి ట్రై చేస్తున్నాయి. అదేవిధంగా బొలీవియా, చిలీ అనేటువంటి చిన్న చిన్న దేశాలను కూడా ఈ రోజున చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఎందుకనంటే అక్కడ దొరికేటువంటి లిథియం మెటల్ అనేటువంటిది ఇప్పుడు లిథియం బ్యాటరీస్ తయారు చేయడానికి చాలా చాలా అవసరం. కాబట్టి ఆ దేశాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రపంచంలో అన్ని దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈవెన్ ఇండియా కూడా కావాల్సినటువంటి మెజర్స్ తీసుకుంటుంది. ఈ టారిఫ్స్ తీసుకోవడం వల్ల భారత్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది, ఉండదు అని చెప్పడానికి లేదు. కాకపోతే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని కుప్పకూల్చేటువంటి పరిస్థితుల్లో ఈ టారిఫ్స్ అనేటువంటివి ఏమి చేయలేవు. అంటే ఈవెన్ కొంత ఇంప్లికేషన్స్ అనేటువంటివి భారతదేశం మీద ఉండొచ్చు, కానీ భారతదేశం గ్రోత్ అనేటువంటిది సడన్గా ఆపేసేంత శక్తి ఈ టారిఫ్స్కి లేదు. ఖచ్చితంగా మనము అమెరికా కంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి అమెరికా నుంచి మనం ఇంపోర్ట్స్ తక్కువ చేసుకుంటున్నాము, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నాం. కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి మనం ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నాం. ఇలాంటి సమయంలో ఖచ్చితంగా మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి వస్తువుల మీద టారిఫ్స్ చేయడం వల్ల మన ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి తగ్గిపోతాయి. ఇది కామన్. కానీ అంత మాత్రం చేత భారతదేశం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది లేదా డెడ్ అయిపోతుంది అనేటువంటిది అవాస్తవం. అలాంటి కళలు అనేటువంటిది కనడం కూడా మంచిది కాదు. ఇంకా రెండో విషయానికి వస్తే భారతదేశం అనేటువంటిది డెడ్ ఎకానమీయా? కాదు. అకార్డింగ్ టు ఐఎంఎఫ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఏం చెప్తున్నాయి, ఎప్పుడైతే కరోనా తర్వాత నుంచి భారతదేశం అనేటువంటిది కన్సిస్టెన్స్గా ప్రపంచంలో ఏ దేశమూ లేని విధంగా 6% అంతకు పైమించి వృద్ధి శాతంతో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నేషన్గా ముందుకు వెళ్తుంది. కానీ ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? 2-3% మధ్యలోనే ఉంది. 2-3% గ్రోత్ రేట్లోనే ప్రపంచం ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు ఇండియా యొక్క గ్రోత్ అనేటువంటిది 6.0% ఎక్కువ ఉంది. 6 కంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు కూడా టిల్ ఈ ఇయర్లో కూడా వరల్డ్ బ్యాంక్ ప్రకారం 6.3 అయితే ఐఎంఎఫ్ ప్రకారం 6.4% వస్తుంది. మరి ఇండియా డెడ్ ఎకానమీ ఎలా అవుతుంది? ఇండియా డెడ్ ఎకానమీ అయితే ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం ఎందుకు చర్చలు జరిపారు? కారణం ఏంటంటే ఇక్కడ రెండు కారణాలు. ఇండియా మీద టారిఫ్ చేయడానికి, ఇండియాని డెడ్ ఎకానమీ అనడానికి. మొట్టమొదటి కారణం ఏంటంటే ఇండియా రష్యాకు సంబంధాలు. రష్యా అనేటువంటిది మన చిరకాలమైన మిత్రుడు. అమెరికా కూడా ఒక మిత్రుడిగా ఉండాలనేటువంటిది కోరుకోవడం తప్పలేదు. కానీ రష్యాతో మనకు ఉన్నటువంటి సంబంధాలు ఇప్పుడప్పుడే కాదు. రీసెంట్గా రష్యా ఉక్రెయిన్ వారు జరిగిన తర్వాత నాటో మరియు అమెరికా లాంటి దేశాలు ఏమో ఊహించారంటే, వెస్టర్న్ నేషన్స్ ఏం ఊహించారంటే రష్యా అనేటువంటి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది అనుకున్నారు యుద్ధం కారణంగా. కానీ సడన్గా మనం రష్యా నుంచి ఆయిల్ అనేటువంటిది చీప్ రేట్లో మనం బై చేయడం వల్ల రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోకుండా కాపాడగలిగాం. చైనా యొక్క సపోర్ట్ కూడా ఖచ్చితంగా రష్యాకు ఉంది. ఈ రెండు దేశాలు ఇచ్చినటువంటి సపోర్ట్ వలన రష్యా ఈ రోజున బలంగా నిలబడగలిగింది. దాంతోపాటుగా ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో మనం వాడినటువంటి సుదర్శన్ చక్ర ఏదైతే ఉందో S-400, ఇది మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డిఫెన్స్ సిస్టమ్ ఇన్ ది వరల్డ్. రష్యా దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టము, ఇంకా బాగా చెప్పాలంటే అమెరికా దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ కంటే రష్యా దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ చాలా బలమైంది. అందుకనే మనం అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఈ రోజున అంత మాత్రం చేత రష్యాతోనే మనం ప్రతిదీ ఒప్పందం చేసుకుంటాం కాదు. రఫేల్ యుద్ధ విమానాలు అనేటువంటివి ద ఫైనెస్ట్ టెక్నాలజీతో ఉన్నాయని చెప్పి మనం ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్నాం. అదేవిధంగా డ్రోన్ టెక్నాలజీలో ఇజ్రాయెల్ అనేటువంటిది చాలా బలంగా ఉందని చెప్పి ఇజ్రాయెల్ తోటి మనం డ్రోన్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి మనకి అవసరాలు కూడినటువంటి ఏ అవసరాలు మనకు అవసరం ఉన్నాయో, ఏ దేశం మనకి బెటర్ టెక్నాలజీ ఇస్తుందో ఆ దేశంతో మనం ఒప్పందం చేసుకుంటాం తప్ప ఇక్కడ ఏ దేశంతో
మనం కలవము, ఏ దేశాన్ని మనం ఫ్రెండ్షిప్ ఒక్క దేశంతోనే మనం ఫ్రెండ్షిప్ చేయము. అయితే ఇక్కడ అమెరికాకు వచ్చినటువంటి బాధ ఇదొకటి. ఇంకా రెండో విషయం ఏంటంటే, మనం భారతదేశం అనేటువంటిది ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానంలో ఉంది. సుమారుగా 8 కోట్ల మంది రైతులు ఈ డైరీ ప్రొడక్ట్స్ మీద, పాల ఉత్పత్తి మీద ఆధారపడ్డారనేటువంటిది ఒక అంచనా. అయితే అమెరికా నుంచి వచ్చేటువంటి డైరీ ప్రొడక్ట్స్ని కూడా ఇంపోర్ట్ చేయాలని అమెరికా డైరీ ప్రొడక్ట్స్ని భారతదేశంలోకి ఇంపోర్ట్ చేయాలని ఒక ఆలోచన చేసింది. దాన్ని భారతదేశం ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ ఇంపోర్ట్స్ ఎప్పుడైతే చేస్తామో మన దగ్గర ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి. ఇది ఒక కారణంగా కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. ఎనివే ఏదైనప్పటికీ కూడా భారతదేశం అనేటువంటిది ఒక థర్డ్ వరల్డ్ కంట్రీగా గుర్తిస్తూ అమెరికా తన అక్కసుని మరొకసారి వెళ్ళగలిగింది. అయితే ఇలాంటి సమయంలో భారతదేశం ఇచ్చినటువంటి స్లోగన్ ఏంటంటే, ప్రభుత్వం ఏదైనా, పార్టీ ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా మనం ఒక నినాదాన్ని పాటించాల్సి వస్తుంది. అదే మేడ్ ఇన్ ఇండియా వస్తువుని మనం ప్రోత్సహించడం. మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం అనేటువంటిది కేవలం ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడినటువంటి దేశం కాదు. దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశం, అత్యధిక మార్కెట్ కలిగినటువంటి భారతదేశం. ప్రపంచ దేశంలో ఏ వస్తువు తయారు చేసినా ఆ వస్తువు భారతదేశంలో అమ్మాలి, భారతదేశం వరకు చేరాలనేటువంటిది ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచన చేస్తుంటాయి. కాబట్టి ఇలాంటి సందర్భంలో భారతదేశానికి ప్రతి భారతీయుడు వెన్నుముగ్గా నిలబడాలి. ఎందుకనంటే మనం పెట్టుకున్నటువంటి లక్ష్యము భారతదేశాన్ని ఒక నెంబర్ 1 ఎకానమీగా తయారు చేయాలి. ఇలాంటి సమయంలో ఈరోజు అమెరికా టారిఫ్ వార్ కావచ్చు, లేదా రేపు ఎకనామిక్ క్రైసిస్ కావచ్చు, వరల్డ్ ట్రేడ్ అంతా కూడా స్టాగ్నెంట్ అయిపోవచ్చు. సో చాలా ప్రాబ్లమ్స్ ఇంకా ముందు వస్తాయి. వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే, మన దేశంలో తయారైనటువంటి ఏ వస్తువు అయినా సరే మన దేశంలోనే మొట్టమొదటిగా అమ్ముడవ్వాలి. కాబట్టి మన రూపాయి మన దగ్గరే ఉండాలి. తద్వారా మన యొక్క ఎకానమీ అనేటువంటిది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఎదుర్కోగలదు. ఆ సత్తా మనకుంది. ఇంకా ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి ఎలాగో ఉంటాయి. ఈ రోజున యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ ద్వారా, యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రతి ఏరియాలో ఉన్నటువంటి ప్రొడక్ట్ని కూడా ఈ రోజున ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాఫీ ప్లాంటేషన్, మన అరకు లోయలో ఉన్నటువంటి కాఫీ ప్లాంటేషన్ గ్రూప్ ఆఫ్ విలేజెస్ తయారు చేసినటువంటి కాఫీని ఈరోజు ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ఇలాంటి ద్వారా రకరకాలైనటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా టాయ్స్ ఎక్స్పోర్ట్స్లో నెంబర్ 1గా ఉన్నాం. సో ఇలా రకరకాలైనటువంటి ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా మనం చేస్తున్నాం. ఒక పక్క ఎక్స్పోర్ట్స్, ఒక పక్క మన ఇంటర్నల్గా ఉన్నటువంటి మార్కెట్ని మనం ఎప్పుడైతే స్టెబిలైజ్ చేసుకోగలిగామో, ఫ్యూచర్లో ఏ దేశం అయినా సరే భారతదేశం మాట మాత్రమే వినాలి. ఆ విధంగా భారతదేశాన్ని తయారు చేయడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ప్రభుత్వం మాత్రమే చేసేటువంటి పని కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ స్వదేశీ ఉద్యమంలో పాల్గొనాలి. సొంతంగా స్వదేశీ ఉద్యమాన్ని పాటించాలి. తద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థని మన చేత మనమే కాపాడుకోవాలి. నమస్తే.